ఎన్విరాన్మెంట్ మర్చిపోకూడదు. ఇవాళ ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఎస్ ఒక 20 మంది వెళ్తారు. సాఫ్ట్వేర్ సైడ్, హార్డ్వేర్ సైడ్ ఒక 20-30 మంది కాదు 50 మంది వెళ్తారు. ఉద్యోగస్తులు వెళ్తారు, వ్యాపారస్తులు వెళ్తారు. కానీ ఆ ఊర్లో స్కూల్ బాగుండదే, ఆ ఊర్లో పిఎస్సి సెంటర్ ఉండదే, ఆ ఊర్లో కనీసము రోడ్లు బాగుండే, ఆ ఊరికి ఏమాత్రం స్పాన్సర్ చేసి ఎక్కడో దగ్గర కొంచెం నేను ఉపయోగపడతా, మా పేర్ల మీద పని చేస్తా అన్న వాళ్ళు ఎంతమంది? ఒకవేళ అట్లాగే ఆలోచించుకుంటే, ఎన్ఆర్ఐస్ ఆలోచించుకున్నా, ఉద్యోగస్తులు ఆలోచించుకున్నా, ఆ ఊరి మీద బతికి ఆ స్కూల్లో చదువుకొని ఆ ఊర్లో ఆడుకొని వారి మధ్యనే పెరిగి పెద్దోళ్ళం అయిపోయిన మనలాంటి వాళ్ళు పోయి అక్కడ పని చేస్తే సంవత్సరానికి ఇంత మంచికింత షేర్ చేస్తే ఆ ఊర్లో ప్రభుత్వ సొమ్ము వస్తేనే డెవలప్మెంట్ అవుతుందా? మన డబ్బుతోనే డెవలప్మెంట్ కాదా? మన డబ్బుతో కూడా అవుతుంది కదా. అట్లా ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఊరు మర్చిపోతున్నారు, మండలం మర్చిపోతున్నారు, జిల్లా మర్చిపోతున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్లో అప్పుడు హిమాయత్ నగర్లో ఉన్న వాళ్ళు ఆదర్శ్ నగర్ పోయి, ఆదర్శ్ నగర్కి వెళ్ళి డీడీ కాలనీ పోయి, డీడీ కాలనీకి వెళ్ళి బంజారాయిల్స్కి వచ్చి, బంజారాయిల్స్కి వెళ్ళి నానక్రామ్ గూడకి వచ్చి, గచ్చిబౌలికి వచ్చి, మాదాపూర్కి వచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తున్నారు తప్ప వెనక్కి ఎవరు పోతున్నారు చెప్పండి నాకు? డబ్బులు లేని వాళ్ళు. ఇక్కడ ఉన్న యావత్తు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మూలాలన్నీ గ్రామాలే. మరి ఆ గ్రామం పోయి చేస్తున్నారా? ఒకడు చేయట్లేదని మాట్లాడడం కాదు, చెయ్యాలి. మరి నీవేం చేసినావని నన్ను అడుగుతుండొచ్చు. నేను చేసింది మీరు ఏ గ్రామం పోయినా చెప్తారు, నేను ఏం చేసినా అనేది చెప్తాను. నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఎంక్వైరీ చేయొచ్చు, మీ న్యూస్ రీడర్లు ఉంటారు, పోయి అడుగుమంటే వాళ్ళే చెప్తారు. ఏం చేశాడు వెంకటరమణారెడ్డి అంటే చెప్తారు, గర్వంగా చెప్పుకుంటా. నేను మనం బతకడానికి ఎంత కావాలన్నా అంత మీ నియోజకవర్గాన్ని సొంతంగా డెవలప్ చేస్తా అని చెప్పారు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా. నేను ఆల్రెడీ 134 కోట్లతో గుళ్ళు, సంఘాలకు, వాళ్ళకి అవసరం ఉన్నటువంటి కళ్యాణ మండపాలు అన్ని పెట్టినాం. అంతా వైటే, ఏం ప్రాబ్లం లేదు, ఓపెన్, అంత క్లియర్, అమ్ముకుంటా పెట్టిందే. అది అందరికీ తెలుసు. ఒక్కొక్క కళ్యాణ మండపం 20, 30, 40 లక్షలు కూడా పెట్టించినాం, అన్ని కట్టించినాము. ఫైనాన్షియల్ రిటర్న్ అయ్యి సస్టైన్ అవుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సంవత్సరానికి ఆదాయం ఉండాలి, వారు ఇంకొకరి చెయ్యి కిందికి వెళ్ళొద్దు, రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నమ్మద్దు, మందుకు డబ్బుకు లొంగద్దు అనే ఉద్దేశం మీద చేసినటువంటి కార్యక్రమాలు. అది బోను. 134 కోట్లు ఖర్చు పెట్టారు. అది బోను ఆల్రెడీ అయిపోయింది. కమిట్మెంట్ ఇచ్చినవన్నీ చేసిన మొత్తం సొంత డబ్బులే, అంతా సొంత డబ్బులే. ఎక్కడ కూడా స్పాన్సర్ లేడు, ఎవరు డబ్బు తీసుకోలేదు, మా మిత్రులే కూడా తీసుకోలేదు. ఇకపోతే 150 కోట్లతో విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తా అని చెప్పినాం. 100% ఇస్తా నేను. ఇప్పుడు కూడా కమిట్మెంట్ మీదనే ఉన్నాం. దానికే రాజకీయ ప్లాట్ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు. సౌహృదయం ఉంటే సరిపోయా, సంకల్పం ఉంటే సరిపోయా, డబ్బు సంపాదించి పెట్టగలిగేటువంటి ఉదార స్వభావం ఉంటే సరిపోతుంది. నీతులు అందరం చెప్తాం, అదేముందండి, నీతికి ఏం ఖర్చు అవుతుంది? ఒక గ్లాస్ వాటర్ కూడా ఖర్చు కాదు. కానీ అదే చేతలకు వస్తే చెమట చుక్క కూడా కనపడకుండా ఆవిరైపోతుంటుంది. ఇప్పుడు ఈ సొల్యూషన్